హలో అండి అందరికి. ఇవాళ అయితే నవరాత్రుల్లో 6వ రోజు కదా. ఈ వేళ అమ్మవారు మనకి లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అయితే దర్శనమిస్తారు. అవును, వాకిట్లో ముగ్గు వేసినా సరే పూజ చేసే ముందు దేవుడి గుడి ముందు ఇలా 2 గీతలైనా గీసే అలవాటు ఎంత మందికి ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే నైవేద్యం ఏం చేయలేదు, ఇంట్లో కొన్ని కాయలు ఉన్నాయి, అవి పెట్టే పూజ కంప్లీట్ చేశాను. అయినా రోజు నైవేద్యం చేయాలంటే అందరి వల్ల కాదు కదా. మరి ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది కదా నవరాత్రి లుక్స్ అని. రోజుకొక చీర, రోజుకొక ప్రసాదం అలా కట్టుకొని చూపిస్తున్నారు కదా. మన సైకాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాము అన్నట్లే ఉంటుంది. నిజంగా అలా చెయ్యాలి అనుకున్నారనుకోండి, మన వార్డ్రూమ్ లోనే చాలా కలర్స్ ఉంటాయి. వాటిలో ఆ రోజు ఏ కలర్ శారీ ఆ కలర్ శారీ కట్టుకోండి. ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అనుకోండి, నిజంగా అలానే ఏ రోజు ప్రసాదం ఆ రోజు చేసి పెట్టాలి అనుకుంటే ముందు రోజే చూసి పెట్టుకోండి. లేదు మాకు ఏదన్నా పని ఉంది వెళ్తున్నాం అనుకుంటే ఏ పండో ఫలమో పెట్టి పూజ కంప్లీట్ చేసేసుకోండి. అయితే అలానే చేస్తున్నాను. ఆ కలర్ శారీ ఆ రోజు నా దగ్గర ఉందనుకోండి కట్టేసుకుంటున్నాను, లేకపోతే ఉన్న వాటిలోనే ఏదో ఒకటి చూసి కట్టుకుంటున్నాను. ఇక ప్రసాదం అంటారా, ఏది కుదిరితే అది చేసి పెడతాను.